హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో తెలంగాణ ఇంటర్మీడియట్ సంబంధించిన రిజల్ట్స్ అనేది మనకి నిన్నైతే రిలీజ్ చేశారండి. సో మనకి ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉందండి. సో అప్డేట్ ఏంటో చూసేద్దాం. చూసే ముందు ఇంకా మా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుందండి. సో అప్డేట్ ఏంటంటే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్కి సంబంధించిన షెడ్యూల్ అయితే ఈరోజు రిలీజ్ చేశారండి. సో ఆ షెడ్యూల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో కీ హైలైట్స్ వచ్చేసి మనకి ఈ ఎగ్జామ్స్ మే 13th నుంచి మే 21st వరకు అయితే మెయిన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారండి. సో ఈ మెయిన్ సబ్జెక్ట్స్ లాస్ట్ డేట్ వచ్చేసి మే 19th అయితే లాస్ట్ డేట్. సో దీనికి సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసి మే 22nd నుంచి 26th వరకు అయితే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. మ్యాక్సిమైజింగ్ యువర్ అకాడమిక్ పొటెన్షియల్, ఫెయిల్డ్ సబ్జెక్ట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్. సో మనకి ఇప్పుడు ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో సో వాళ్ళు కూడా ఇప్పుడు బ్యాక్లాగ్స్ అనేది రాసుకొని వాళ్ళ సబ్జెక్ట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చండి. సో వాళ్ళతో పాటు ఎవరైనా మార్క్స్ తక్కువ వచ్చింటే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ కూడా రాసుకోవచ్చండి. సో ఇంప్రూవ్మెంట్ రాసుకున్న తర్వాత సో ఇంప్రూవ్మెంట్లో మీకు ఏమన్నా స్కోర్ తక్కువ వచ్చింటే సో మీ పాత స్కోర్ ఏదైతే ఉందో సో అదే అయితే కన్సిడర్ చేస్తారండి. మ్యాక్సిమం మనకి 75% మంది సో మళ్ళా సబ్జెక్ట్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి మళ్ళీ ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు. సో ఇప్పుడు ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్కి సంబంధించిన టైమింగ్స్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే 9 AM నుంచి 12 noon వరకు అయితే ఉంటుందండి. సో అలానే సెకండ్ ఇయర్ వాళ్ళకి తీసుకున్నట్టయితే 2:30 PM నుంచి 5:30 PM వరకు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ఫేజ్ 1 షెడ్యూల్ వచ్చేసి మనకి సో మే 13th సెకండ్ లాంగ్వేజ్ అయితే ఉంటుందండి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి. సో అలానే మే 14th వచ్చేసి ఇంగ్లీష్ అయితే ఉంటుందండి సో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి. సో అలానే మే 15th తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్స్ 1A ఉంటుంది, బాటనీ ఉంటుంది, సివిక్స్ అయితే ఉంటుంది. సో అలానే సెకండ్ ఇయర్ తీసుకున్నట్టయితే మ్యాథ్స్ 2A ఉంటుంది, బాటనీ ఉంటుంది, సివిక్స్ అయితే ఉంటుందండి. సో అలానే కోర్ సైన్సెస్ అండ్ ఆర్ట్స్ సో మెయిన్ సబ్జెక్ట్స్ తీసుకున్నట్టయితే మే 16th నుంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్స్ 1B ఉంటుందండి, జియాలజీ ఉంటుంది, సో అలానే హిస్టరీ ఉంటుంది. సో సెకండ్ ఇయర్ వాళ్ళు తీసుకున్నట్టయితే మ్యాథ్స్ 2B ఉంటుంది, జియాలజీ ఉంటుంది, హిస్టరీ అయితే ఉంటుందండి. సో అలానే మనం మే 18th తీసుకున్నట్టయితే ఫిజిక్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుందండి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి. సో అలానే మే 19th తీసుకున్నట్టయితే కెమిస్ట్రీ, కామర్స్ అయితే ఉంటుందండి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి. సో చివరి పరీక్షలు వచ్చేసి మనకి మే 20 ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పబ్లిక్ అడ్మిన్ ఉంటుంది, మ్యాథ్స్ 1B బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళకైతే ఉంటుందండి. సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి పబ్లిక్ అడ్మిన్ ఉంటుంది, మ్యాథ్స్ 2 బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళకైతే ఉంటుందండి. సో మే 21st రోజు వచ్చేసి మోడర్న్ లాంగ్వేజ్ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుందండి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి. ద ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ బ్రేక్ డౌన్. సో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి మే 22nd నుంచి 25th వరకు అయితే కండక్ట్ చేస్తున్నారండి. సో ఎవరైతే ఇప్పుడు ప్రీవియస్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రాయకుండా అటెండ్ కాకుండా ఉంటారో సో వాళ్ళ కోసం మనకి సో 22nd నుంచి 25th వరకు అయితే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే హాజరు కాని వాళ్ళు ఉంటారో సో వాళ్ళు మళ్ళీ అయితే రాసుకోవచ్చండి. సో అలానే మే 26th వచ్చేసి మనకి ఇంగ్లీష్కి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఒక్కటే ఉంటుంది. సో ఇప్పుడు యువర్ యాక్షన్ ప్లాన్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి నోట్ చేసుకొని పెట్టుకోండి. సో దాంతోపాటు మీ ఏ సెషన్లో మీ ఎగ్జామ్ రాస్తున్నారో ఆ సెషన్కి సంబంధించిన టైమింగ్స్ ఒకసారి నోట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇప్పుడు మీ ఎయిమ్ వచ్చేసి సో ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో సో ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో అయితే మీరు మంచి స్కోర్తో అయితే పాస్ అయ్యేలా ప్రిపేర్ అవ్వండి. సో దాంతోపాటు ఎవరైతే ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారో సో వాళ్ళందరూ ఇప్పుడు వచ్చిన స్కోర్స్ కన్నా ఇంకా బెటర్మెంట్ స్కోర్స్ వచ్చేలా ట్రై చేయండి. సో ఇదండి ఫైనల్గా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్కి సంబంధించిన షెడ్యూల్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రాస్తున్నారో సో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.